95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగం బండ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బక్రీద్ తోఫా. ప్రభుత్వ పథకాలతో పాటు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటుందని స్పష్టం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నూతన దేవాలయాలు ఏర్పాటు. దేవాలయాలలో సుదర్శన హోమం చేయాలన్న యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు. రాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఆశా వర్కర్లుగా కొనసాగించడం అమానుషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఖానాపూర్ స్టేజ్ 2 పంప్ హౌస్ నుండి సంగం మండ రిజర్వాయర్ కు శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు బక్రీద్ తోఫా అందజేశారు. రంజాన్ పండుగకు ఇవ్వాల్సిన తోఫా ఎలక్షన్ కోడ్ వల్ల బక్రీద్ కు ఈ కానుక అందజేస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటుందని వారు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, కౌన్సిలర్ సురేష్ నాయక్, ఉమాదేవి, కిరణ్, చింతా సువర్ణ, తోట రవి, చిన్న రమేష్, సూరం చంద్రమౌళి, నవాబ్, శ్రీధర్, రవీందర్, అమీర్, హాజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటాను. మరి కడుపు నిండా అన్నం పెట్టి పంపించే మంచి గుణం ఉన్న ఏకైక మా అధ్యక్షురాలు. మీకు మేము తక్కువే, ఇంకా ఇంకా మీకోసం పనిచేయాలి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేమున్నంత కాలం మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టంలో మేము అండగా ఉంటాం, మీకోసం పనిచేస్తాం. ఇప్పుడు చాలా మందికి హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా మనం ఎల్ఓసీలు ఇప్పించడం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించడం అనేది చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే హామీలు ఇచ్చినారో అప్పుడు ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళలకి గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చినవి ఏవైతున్నారో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు. మేము మాత్రం మా పర్సనల్ గా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ప్రేమ్ సాగర్ రావు గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా మాకు చేతనైనంత వరకు మాకున్నంతలో మీకు కూడా కొంచెం మీకు కూడా అందించాలి అని చెప్పేసి పనులు చేస్తున్నాం. మేము ఉన్నంత వరకు పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో దైవ స్వరూపుడైన త్రిముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ సీతారామ దేవాలయం ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నిర్మాణంలో భాగంగా దేవాలయాల సృష్టికర్త అయినటువంటి కందికొండ సాయిబాబాకి యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆచార్యులు చరవాణి ద్వారా ఫోన్ చేశారు. ఈ నెల జూన్ 28వ తారీఖున సుదర్శన హోమం చేయాలి అనటంతోటే తనను ఆహ్వానించేందుకు నిన్న యాదగిరిగుట్ట వెళ్లడం జరిగిందని అక్కడ ఆశ్రమం నుండి ఆయన మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు మారుతి స్వయంభూ దివ్య క్షేత్రంలో సుదర్శన యాగం చేయాలని అనటంతో వెంటనే గ్రామ పెద్దలను సాయిబాబా తీసుకుని నా దగ్గరకు రావటం శుభపరిణామం అన్నారు. ఈ దేవాలయం రాబో రోజులలో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని అన్నారు. ఈ నెల జూన్ 28వ తారీఖున నిర్వహించబోయే సుదర్శన హోమం వలన గ్రామంలోని మరియు దేవాలయాలు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నటువంటి శక్తులన్నీ కూడా మటుమాయమైపోతాయని, ఇక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా సంతానం కలుగుతుందని అన్నారు. ఈ సదావకాశాన్ని భక్త మహాశయులు వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. దర్శనం చేసుకోవాలి. 4 కూడా వెళ్ళండి చేయండి. దేవస్థానం ఇక్కడ అన్నదానం పెడతాము. ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नां श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति प्रियाप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्रौ उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य दिज्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु सत्तामण्डित वक्त्राब्जं तीक्ष्णं श्रोग्रलोचनं वन्देऽहं यादशैलस्थं सर्वाभीष्टफलप्रदम् ओं श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय. గత 33 సంవత్సరాలుగా మాతో ప్రజలకు సర్వీస్ చేయించి ఇప్పుడు రాత పరీక్షలు నిర్వహించి ఉత్తర్వులైన వారిని ఆశా వర్కర్లుగా కొనసాగించడం అమానుషమని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 సంవత్సరాల క్రితం మమ్మలను ఆశా వర్కర్లుగా తీసుకుని ప్రజలకు ఎంతగానో మాతో సేవ చేయించి కరోనా లాంటి మహమ్మారి వ్యాపించినప్పుడు కూడా మేము ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేయడంలో ఎంతగానో కృషి చేశామన్నారు. ఇప్పుడేమో మాకు పరీక్షా విధానం పెట్టడం వలన ఎంతకాలంగా చేసిన సేవలను వదిలేసి పక్కకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఎందుకంటే మమ్మలను గతంలో ఎలాంటి చదువులో ఉత్తీర్ణత లేకున్నప్పటికీ కూడా ఆశా వర్కర్లుగా విధులకు తీసుకున్నారని తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని విధులలో కొనసాగిస్తామనటం అమానుషమని, ఈ పరీక్షా విధానాన్ని రద్దు చేసి వృత్తులలో మమ్మలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నాలకు నిర్వహించారు. వారి పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ పోస్టులను
ఆశాగా కాకముందు CHWగా పనిచేసినప్పుడు చదువు అడగలేదండి. మరి ఇప్పుడు చదువు అడుగుతున్నారు, చదువుతో పాటు ఎగ్జామ్ అడుగుతున్నారు, అది కూడా ఆన్లైన్ అంటున్నారు. మరి రాసే వాళ్ళంతా రాయని వాళ్ళంతా మరి గతంలో చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. మరి అప్పుడు ఏ చదువు అడగలేదు. రోడ్ల మీద తెల్ల చీర కట్టుకొని ఆమెకి ఏది తెలిస్తే అదే చేసి మరి ఆ రోజు ఆ కరోనాని జయించారు ఆశాలు. మరి వాళ్ళ ఎగ్జామ్ అనేసి మరి మా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ ఎగ్జామ్ వద్దు, రద్దు చేయించాలని అనుకుంటున్నాము. అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల వేతనం అనేది కూడా టైం ప్రకారం పడట్లేదు. మరి లక్షలలో తీసుకునే వాళ్ళకి టైం ప్రకారం పడిపోతుంది. ఆప్రాలు అంటున్నారు కానీ ఆప్రాల 9,500 కూడా టైం ప్రకారం వేయట్లేదు. దాన్ని మేము వేయాలని కోరుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపల మా జీతాలు పడిపోవాలంటున్నాము. మీరు పారదర్శకం చేస్తున్నారు కాబట్టి ఆ పారదర్శకాలు లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఆ పారదర్శక పనులకు కూడా అమౌంట్ కావాలని కోరుకుంటున్నామండి. మరి పనుల విధానాల్లో చూస్తే మరి రికార్డులు అడుగుతున్నారు. 29 రికార్డులు అడుగుతున్నారు. మాకు 29 రికార్డులు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాయాలి? అవి మీకు రికార్డులకు మేము డబ్బులు ఇస్తాము అని అంటున్నారు కానీ ఆ రికార్డులు గవర్నమెంట్ నుంచి వస్తే మీరు రాస్తామంటున్నారు. లేదు అని అంటే కింద ఒత్తిడి చేయించి రాయిస్తున్నారు, పెట్టిస్తున్నారు. 29 రికార్డులు రాస్తున్నామండి. ప్రతి ఒక్క అధికారి వస్తున్నా అవి చూసి సంతకాలు చేస్తున్నారు. మరి రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలోని సయ్యద్ సమీర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీ వద్ద గుర్తు తెలియని దుండగులు తల్వార్తో దారుణంగా హత్య చేశారు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్ రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తూ ఉండగా ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు స్థానికులు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను సేకరిస్తూ ఉన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గంజాయి సేవించి తరచూ గొడవలకు దిగుతూ ఉంటారని, ఈ హత్యకు కారణం అదే అయి ఉండొచ్చని కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మాచురికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. आप बोला क्या 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 हुआ भैया? फोन आया, ऐसा उससे आया नहीं मालूम, कोई वर्मा वाला करा बोल के नहीं मालूम, लेकिन ऐसा मार के डाल दिए बोल के फोन आया। तो उनके वाली साहब और 1-2 जने आए, फिर उसके बाद हमला आए। क्या नाम है बच्चे का? मोहम्मद सैयद समीर है। क्या करते हो? क्या बोले? कार डेकोरेशन का काम करता बच्चे। कहाँ पर भाई? चंपापेट पे करता। अस्सलामुअलैकुम, मेरा नाम सैयद मुनीर है। मेरे बेटे का नाम सैयद समीर था। हम लोग दरगाह को जाके आए थे। आए बाद खाना वाना खा के मेरे बच्चा बैठा हुआ था घर में, किसी का कॉल आया तो निकला BRO मिल के बालापुर तालाब के पास जो ना मेरे बच्चे को ले जाके मार दिए। कोई नहीं था वहाँ पे, मेरा बच्चा पड़े हुआ था। मेरे को फोन आया, हमारा बच्चा गिरे हुआ है यार साहब, बर्मा का बच्चा को हाथ को मार लगा था। इनको फोन कराओ ने भाई भाग जाके मेरे पापा का नंबर है बोल के दिया करते, गिर गया। उसके बाद मैं जब एड्रेस पूछ के वहाँ गए तो कोई मदद को राजी नहीं है साहब, ना पुलिस आ रही ना एम्बुलेंस आ रही। क्या करना साहब, हमला मर जाना। आप औलाद को जवान बच्चों को पैदा करे, 20-22 साल के बड़े करने के बाद हम आपको तकलीफ हाँ साहब, कहीं फैसिलिटी से हम आपको भी नहीं है साहब, फैसिलिटी लड़ाई झगड़ा कुछ भी नहीं साहब। मेरा बच्चा कोई किसी के बीच में जाता नहीं। वहाँ भी आके बाबा नगर में भी आप दरियाफ्ती कर सकते बच्चे की, मेरी फोटो बता के ये बच्चा कैसा था बोलते, मेरा बच्चा बोलते भाई 3 पारे हिच करे हुआ था मेरा बच्चा, हिच कर रहा मेरा बच्चा 3 पारे पकड़ा। अल्लाह क्या बोलो भाई, क्या मेरे को हुकूमत से एक ही सुना विनती है साहब, मेरे को फैसला कराओ। हमला गए चली थी पुलिस वाले रिस्पॉन्स आए थे, कुछ भी वाला नहीं आ रहा। जाके घंटा हो गया आगे ये से फोन आए आ रहे मुल्क के, 1 घंटा हो गया हम लोग आगे। एम्बुलेंस से सीधा लेके अभी तक आ रहे हैं पुलिस वाले, कोई नहीं आए। क्या रिस्पॉन्स है? समझना आप
बालापुर पीएस में बालापुर में आना था, सजा हुआ साहब, कैसे हो रहा था हमको, मैं कोई बड़ा है कि बच्चा था साहब। కోదాడ మండలంలోని తమ్మరబండపాలెం, అల్వాలపురం, అశోక్ నగర్, దుర్గాపురం గ్రామాల పరిధిలోని పొలాలను తక్కువ రేటుకి త్యాగం చేస్తే అదే రైతులు వారి పొలాలకు వెళ్లడానికి ఈ రోజు సర్వీసులు రోడ్డు లేకపోవడం వలన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల రైతులు బైపాస్ పై ధర్నా నిర్వహించారు. అయితే సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ వారు పరిశీలిస్తామని చెబుతున్నారు. కానీ బైపాస్ వరకు వారు మాత్రం ఆపకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారన్నారు. అంతేకాకుండా తమ్మర్లో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. అదే విధంగా బండపాలెంలోనే పురాతనమైన దేవాలయం శ్రీ దేవల బాలాజీ దేవాలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. వారికి ఈ సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఈ దేవాలయాలు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందన్నారు. మా గ్రామాల వద్ద జాతీయ రహదారికి మా వ్యవసాయ భూములకు సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన మేము 5 నుంచి 6 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని ఈ విషయాన్ని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రైతుల యొక్క ఆవేదనను పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మించి రైతుల ఆవేదనను తీర్చగలరని కోరారు. బైపాస్ పక్కనటువంటి సర్వీస్ రోడ్డును పొడిగించాలి. సర్వీస్ రోడ్డుని బైపాస్ రోడ్డు వెంట ఉన్న సర్వీస్ రోడ్డుని బైపాస్ వెంట ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును దీనిపై అధికారులు వెంటనే సర్వీస్ రోడ్డుపై వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుద్దూస్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఆసుపత్రికి చేరుకుని మీడియాకు వివరాలు వెల్లడించారు. देने वाला है, इसको रिप्लेस भी करने वाले हैं, निकलने वाले नहीं वाले, बट वी आर डूइंग आवर बेस्ट. वी आर ट्राइंग टू काउंसिल द फैमिली, बट दे डोंट सीम टू अंडरस्टैंड. मैं उन लोग का उतना फाइनेंशियल सिचुएशन नहीं है. आप कोशिश करो इसको जान बचाने के बाद डिपॉजिट करके जाता हूँ. बिस्मिल्लाह मैं फिगर बोल दो, आप कोशिश करें. अगर जान बच सकती तो हम पूरी कोशिश करेंगे. मजीद भाई मल्टीपल डॉक्टर्स इन्वॉल्व है, सर्जन्स इन्वॉल्व करके उठेंगे यहाँ पर सर्जन एनेस्थेटिक संभाल रहा है. सर मैनेजर विल टॉक टू यू अबाउट दैट. वो बचेगा कि नहीं चलने वाले बहुत बच्चे करेंगे तो कोई ना करते मत करिए कुछ बोलते
करो रे मजाक करेंगे अम्मा बोलोगा आकर मार को छोड़े अम्मा मेरे बच्चा नहीं चाहिए। సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన మిడిదొడ్డి సరోజినమ్మ భర్త పుల్లయ్య ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఇంటి పక్కన ఉన్న స్థలంలో తమ గడ్డివాముని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే గడ్డివాము మంటల్లో కాలిపోతూ ఉండగా ఇంటి ఎదురుగా ఉన్నవారు తగలబడుతున్న విషయాన్ని చూసి మాకు తెలపగా మేము లేచేసరికి గడ్డివాము తగలబడుతూ ఉండగా వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఆలస్యం కావడంతో జనమంతా ఏకమై నీళ్లతో గడ్డివామును ఆర్పే ప్రయత్నం చేయగా మంటల్లో 250 మోపులు కాలిపోవడంతో సుమారుగా 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా బాధితురాలు సరోజన తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తమ భూమి విషయంలో తరచూ మా మరిది మిడిదొడ్డి నాగయ్య కుటుంబ సభ్యులైన మిడిదొడ్డి శ్రీనివాస్, క్రాంతి కుమార్, నాగయ్య, శిరీష, పావని, సంగమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఏనాటికైనా మిమ్మల్ని అంతు చూస్తామని చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు అన్నారు. అయితే మా గడ్డిబొమ్మ దగ్ధం కావడానికి కూడా వీరే కారణమై ఉంటారని అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వివరణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించి మాకు న్యాయం చేకూర్చేలా చేయాలని బాధితులు కోరారు. తెల్లవారు రాత్రి 12 గంటలప్పుడు మా గడ్డివామి తగలబెట్టిరండి. ఆ గడ్డివామి ఇల్లు 2 ఆనుకోనే ఉన్నాయి. ఆనుకోనే ఉంటే ముందు గడ్డివామి ముందు వదిలిపెట్టి వెనక భాగంలో ఇంటికి దగ్గరలో మేము ఇంట్లో పండుకొని ఉన్నాం. అది పోయి మా ఇంటి మీద పడితే మేము అలా గాలి చావాలని ఆ కక్షతోటి వచ్చి గడ్డివామి తగలబెట్టిరు. గడ్డివామి తగలబెడితే మేము చూసుకోలేదు, మేము ఎదురులో ఉన్నాం. ఆ చుట్టుపట్టు వాళ్ళందరూ చూసి ఉరికొచ్చి మమ్మల్ని లేపిరు. లేపితే అందరూ మొత్తుకునేసరికి మేము లేచి వచ్చినాం. లేచి వచ్చేసరికి గడ్డివామి దగా అని మండిపోతుంది. 300 మోపు గడ్డివామి కొని వేసుకున్నాం మేము. మా పొలంలో బండింది కూడా కాదు, అది మేము కొనుక్కున్నదేను. అయితే 100కి చేసాం ఫోను. పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదు. తర్వాత ఫైర్ ఇంజన్కి చేసాము. ఫైర్ ఇంజన్కి చేసినాక 2 గంటలకు వచ్చింది. ఈ లోపల గ్రామం వాళ్ళందరూ కమ్ముకొని తలా బిందెడు ఎవరి దాంట్లో ఉన్నాయి వాళ్ళు మోటార్లు వేసి నీళ్లు పెట్టి సగం చల్లారిపోయేసరికి ఫైర్ ఇంజన్ వచ్చింది. అది తెల్లవారేసరికి ట్రాక్టర్ పెట్టి అంతా గుంజేసి చల్లారిపోయినాం. తెల్లారి 5 అయింది. మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టుకుంటాం. మాకు అనుమానం అంటూ ఎవ్వరూ లేరు. మాకు శత్రువులు అంటూ అసలు మా ఊర్లోనే లేరు. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఇన్నేళ్ళ మా జీవితంలో మాకు శత్రువులు అనేవాళ్ళు లేరు. మాకున్నది గల మా మరిదోళ్ళు, మా మరిది కొడుకులే తప్ప బయటోళ్ళు ఎవ్వరూ లేరు. పేరు శ్రీనివాసు, మిడిదొడ్డి శ్రీనివాసు కొడుకు, పెద్ద కొడుకు, కలెక్టర్. ఆయన చేయబట్టి అసలు మేము నిలబడేటట్లేదు. ఎక్కడున్నా మిమ్మల్ని చంపుతా అంటుండు, ఆడికి పోయినా చంపుతా అంటుండు. మీరు దారి అడిగితే 2 ఎకరాల భూమి ఇస్తే దారి ఇస్తా అంటుండు. మరి నాకున్న 2 ఎకరాలు ఆయనకి ఇచ్చి నేను ఎట్ట బతకాలి? మేమేం చేయాలి? మీరు ఎట్లాంటి న్యాయం చేస్తారో చేయండి. మేము అక్కడికి పోతే అక్కడ స్టేషన్ల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. మరి ఆ స్టేషన్లో ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
మరి మీరైనా మాకు న్యాయం చేస్తారు, తగిన న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. చివరి అఖండ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎన్డీఏ ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఎమ్మెల్యేగా బోనెల విజయ్ చంద్ర గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్వతీపురంలోని బైపాస్ రోడ్లోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను అఖండ విజయం సాధించడంలో కష్టపడిన ఎన్డీఏ కూటమికి చెందిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగినటువంటి అక్రమాలను వెలికితీసి పేదవాళ్లను ఆదుకుంటానని, అక్రమాలు, కబ్జాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని, కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ఏ కష్టం వచ్చినా తనను డైరెక్ట్ గా సంప్రదించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్ని సర్వేలు జగనే వస్తాడు అన్నాడు, వచ్చాడా? ప్రజల తిరుగుబాటు అనుకుంటుందో రాష్ట్రం మొత్తం చూసింది. ప్రజల తిరుగుబాటు అనుకుంటుందో ఒక అహంకారి, ఒక పెద్దన్నారి తీర్పుతో ఢిల్లీ కూర్చున్నాడు. రేపు జరగబోయే అసెంబ్లీ సభలు కూడా వస్తారో రాదో కూడా తెలియదు. వారు వంచే అసలు ఎంత అంటే రేపు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గట్టిగా బూట్ సౌండ్ చేస్తే అది అయిపోతుంది. ఇక మూడవదిగా చాలా వరకు మనందరికీ సెంటర్ పెట్టున్నాయి. మీ టీచర్లకు ఉద్యోగాలు లాంటి, అలాగే మిగతా తీసుకున్న అత్యధికంగా చాలా విషయంలో కానీ ఇంప్లిమెంట్ విషయం కానీ ప్రతి సంఘం కూడా పార్టీకి వెన్నుపోటు వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్నా. రేపు జరగబోతున్న పరిమాణం చూడండి. పార్టీని ఎవరైతే చూశారో, పార్టీని భూస్థాపనం చేయడం చూశారో అందరికీ వాళ్ళని చెప్పినట్లు వాళ్ళందరికీ దబిడి దిబిడే ఉంటాయి. మీకు ఏ నష్టం వచ్చినా ఉంటా పోలీసులు కానీ, లీగల్గా కానీ, గోండా నుంచి కానీ ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నా కార్యకర్తల జోలికి వస్తే సహించేదే లేదు. గొప్ప ప్రబంధనం సృష్టించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అంత సూపర్ మన సీనియర్ నాయకులకి, అలాగే మహిళా నాయకులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగం బండ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బక్రీద్ తోఫా. ప్రభుత్వ పథకాలతో పాటు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటుందని స్పష్టం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నూతన దేవాలయాలు ఏర్పాటు. దేవాలయాలలో సుదర్శన హోమం చేయాలన్న యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు. రాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఆశా వర్కర్లుగా కొనసాగించడం అమానుషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.